మరి ఇప్పటి వరకు 2 మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం పైన గ్రూప్ 1 ఎగ్జామ్స్లో జరుగుతున్న రాద్ధాంతం పైన ఇప్పటి వరకు కనీసం ఒక రివ్యూ మీటింగ్ అన్న నాకేమనిపించిందంటే మొన్న ఒక ఫోటో కనబడింది. ఆ మిస్ వరల్డ్ పోటీలో అందరు క్యాబినెట్ మంత్రులు అందరూ పోయినారు. కనీసం అక్కడ ఒకసారి మాట్లాడినా బాగుండేది కదా అని అనిపించింది నాకు. మిస్ వరల్డ్ పోటీలకు పోయినారు, ఎంటైర్ క్యాబినెట్ ఒకటే టేబుల్ మీద కూర్చుంది మొన్న. మొత్తం క్యాబినెట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, శ్రీధర్ బాబు గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి. ఆ రోజైనా మరి ఇన్నేళ్ళు చదువుకున్న విద్యార్థులు గ్రూప్ 1 ఎగ్జామ్ వాళ్ళ ప్రాణం పనంగా పెట్టి, వాళ్ళ తల్లిదండ్రులు పనంగా పెట్టి ఇన్ని సంవత్సరాలు విద్యార్థులు చదువుకొని పరీక్షలు రాస్తే వాళ్ళకున్న సందేహాలని మనం కనీసం నివృత్తి చేయట్లేదు. కనీసం ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టుకుందాము అని కూడా ముఖ్యమంత్రి గారికి ఆలోచన రాలేదు. ఏమన్నా అంటే ఒకప్పుడు పరీక్షలు నోటిఫికేషన్లు పెట్టమని చెప్పి రోడ్డెక్కినారు విద్యార్థులు. ఇవాళ నోటిఫికేషన్లు వద్దు అని చెప్పేసి రోడ్డెక్కుతా ఉన్నారు. ఒకసారి నేను ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాను. ముఖ్యమంత్రి గారు ఏ విద్యార్థులు ఇప్పుడు నోటిఫికేషన్ వద్దని చెప్పినారో మీరు దయచేసి మా అందరికి చెప్పాలి. ఇక నెక్స్ట్ మీ ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే రైతులైనా రైతు బంధు ఇవ్వద్దని చెప్పి రోడ్డెక్కినారు, మహిళలను మాకు పెన్షన్ వద్దని రోడ్డెక్కుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు రైతులు నాకు రుణమాఫీ వద్దు అని చెప్పి రోడ్డెక్కినారు అన్న మాటలు మాట్లాడతాడు ఈ ముఖ్యమంత్రి గారు. ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ విద్యార్థో ఏ నిరుద్యోగో మాకు నోటిఫికేషన్లు వద్దు అని చెప్పి ఇప్పటివరకు రోడ్డెక్కిన దాఖలాలు లేవు. ఈ ముఖ్యమంత్రి గారు ఆ మాటలు మాడుతూ ఉంటారు. అసలు ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి? ఈ విద్యార్థులు అడిగిన సమస్యల్ని ఇప్పటి వరకు విద్యార్థులు కనీసం 2000 వాళ్ళ గ్రీవియన్సెస్ కానీ వాళ్ళ సందేహాలు కానీ గవర్నమెంట్కి రాసినారు. ఈ గ్రూప్ 1 విద్యార్థులందరూ ఇప్పటి వరకు ఆర్టీఐ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ క్యాబినెట్ నుంచి కానీ ఇప్పటి వరకు ఒక్క రిప్లై రాలేదు. అప్పుడే వాళ్ళు మా దగ్గర రావడం జరిగింది. దాని గురించి కోర్టుకి వెళ్ళినారు. కానీ ఇప్పటి నుంచి గవర్నమెంట్ తరపు నుంచి కోర్టు కూడా కొన్ని సందేహాలు లేవనెత్తింది. ఆ సందేహాలు కూడా గవర్నమెంట్ కనీసము ఇప్పటి వరకు నివృత్తి చేయలేదు. ఫస్ట్గా చిన్నగా మీ అందరు ఇక్కడ ప్రెస్ మిత్రులు ఉన్నారు కాబట్టి మీకే చెప్తా ఉన్నాను. ఫస్ట్ మీరు కూడా దయచేసి దీని గురించి అడగాలి. మీరు కూడా ప్రిలిమ్స్కి మెయిన్స్కి మామూలుగా అంటే సందేహం ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. రెండోది అనకూడదు కానీ విద్యార్థులు ఏమంటా ఉన్నారంటే సార్ ఈ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు తను పోటీ పరీక్షలు రాలేదు కాబట్టి ఈ పోటీ పరీక్షలకు ఉన్న ఇంపార్టెన్స్ తనకు తెలియదు, అందుకొరకే తను కనీసం రివ్యూ మీటింగ్ పెట్టట్లేదు, మా కష్టాలు చెప్పినా పట్టించుకోవట్లేదు అని చెప్పి విద్యార్థులు చెప్తా ఉన్నారు. సో దయచేసి ఎందుకు చెప్తా ఉన్నానంటే ముఖ్యమంత్రి గారికి విషయం తెలియాలి. ఒక పోటీ పరీక్ష అంటే మామూలు విషయం కాదు. వారికి పోటీ పరీక్ష అంటే విషయం తెలియదు వారు కానీ నాకు తెలిసి వారి కుటుంబంలో కూడా ఎవరు వాళ్ళ బ్రదర్స్ కానీ ఎవరు రాసినట్టు లేరు పోటీ పరీక్షలు. దానికి ఉండే ఇంపార్టెన్స్ తెలియదు. దానికి విద్యార్థులు ఎందుకు కష్టపడతా ఉన్నారండి? సింపుల్ ఒక డౌట్, ఫస్ట్ డౌట్, ఎందుకు మీరు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి హాల్ టికెట్ నెంబర్స్ మార్చినారు? సో ప్రిలిమ్స్లో ఎవరు క్వాలిఫై అయినారు, మెయిన్స్కి వాళ్ళ సేమ్ క్వాలిఫికేషన్ సేమ్ హాల్ టికెట్ నెంబర్ లేదు. సో ప్రిలిమ్స్ నుంచి ఎవరు మెయిన్స్కి వచ్చినారో ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎవరు వచ్చినారో తెలియదు, ఎందుకంటే హాల్ టికెట్ నెంబర్లు మారిపోయినాయి. నెంబర్ 1. నెంబర్ 2, మీరే మీ బోర్డు నుంచి ఏమి ఇచ్చినారంటే 8 మంది విద్యార్థులు ఎగ్జామ్కి అప్లై అయ్యారని చెప్పి ఇచ్చినారు. 2093 మంది విద్యార్థులు, కేవలం 21,093 మంది విద్యార్థులు ఎగ్జామ్కి అపియర్ అయినారు, అటెండెన్స్ ఉందని చెప్పి మీరు ఇచ్చినారు ఫస్ట్. ఆ తర్వాత మీరు రిజల్ట్ ఇచ్చినారు. రిజల్ట్ ఎంత మందికి ఇచ్చినారు తెలుసా? 21,103 మందికి. అంటే పరీక్ష రాసిన దానికంటే 10 మందికి ఎక్కువ మందికి రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇక్కడ ప్రెస్ మీట్లో ముగ్గురం ఉన్నాము, 6 వచ్చి ప్రెస్ మీట్ రాసినట్టు ప్రెస్ మిత్రులు రాసినట్టు ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైనా చెప్పింది. అక్కడ రాసిన పరీక్షలేమో 21,093 మంది రాస్తే రిజల్ట్ మాత్రం 21,103 మందికి రిజల్ట్ ఇచ్చినారు. ఇది సందేహం కాదా? అవునా కాదా? మరి డౌట్స్ ఉంటాయా లేదా దీని మీద? మీరు ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలి. ఆ విద్యార్థులకు ఉన్న సందేహాలు ఇవి. మీరు ఇప్పటివరకు మీరు ఆ సందేహాలు కనీసం మీరు నివృత్తి చేసినారా? చేయలేదు. మూడోది, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లోనే బ్రహ్మాండంగా రాసినారు. పారా 15.2లో ద మార్క్ లిస్ట్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఆల్ ది క్యాండిడేట్స్ అంటే అందరిది కూడా విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ది కమిషన్స్ వెబ్సైట్. అంటే అందరిది కూడా కమిషన్ వెబ్సైట్ పైన
మేము ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ డిస్ప్లే చేస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్, ఇది నేను చెప్పేది కాదు, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో అందరిది కూడా మేము డిస్ప్లే చేస్తామని చెప్పి ఇస్తారు. మరి మీకు విషయం తెలుసా, ఇప్పటివరకు ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ ఎవరిది డిస్ప్లే చేయలేదు. ఇప్పటివరకు ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ డిస్ప్లే చేయలేదు. మరి విద్యార్థులకు డౌట్లు వస్తాయా లేదా? వాళ్ళు అడిగిన ప్రశ్నకి మరి మాకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ప్రభుత్వం వైపు నుంచి? దయచేసి ఇలాంటివన్నీ ఉన్నాయి. మూడోది, ఒకే ఒక కాలేజీలో ఏం జరిగిందంటే, కోటి విమెన్స్ కాలేజీలో అబ్బాయిలు కోటి విమెన్స్ కాలేజ్ ఎందుకు అబ్బాయిల్ని రానిలేదు? కోటి విమెన్స్ కాలేజీలో సెంటర్ ఉంది. ఆ సెంటర్లో అత్యధిక విద్యార్థులకి దీంట్లో ఇప్పుడు సెలెక్ట్ అయినారు. దగ్గర 563 మంది టోటల్ సెలక్షన్ జరిగితే అక్కడ కేవలం ఆ ఒక్క సెంటర్లోనే 71 అంటే 12.61% మంది ఒకటే సెంటర్ నుంచి సెలెక్ట్ అయినారు. అక్కడ ఎవ్వరు అబ్బాయిలకి ఇవ్వలేదు. సో వీళ్ళకి డౌట్ ఏంటంటే, ఎందుకు మీరు కేవలం అమ్మాయిలు విమెన్స్ కాలేజీలో పెట్టినారు, అట్లా మమ్మల్ని అబ్బాయిలు కూడా ఎందుకు పెట్టలేదు అంటే, లాయర్ ఏం చెప్తారంటే కోర్టులో, అబ్బాయిలకి అక్కడ పెడితే వీళ్ళు బాత్రూంలోకి పోయి కెమెరాలు పెడతారంట. సో రేపు పొద్దున్న జర్నలిస్టులను కూడా కోటి విమెన్స్ కాలేజ్ రానిరండి మీ అందరినీ కూడా. మీకు అర్థమైంది చెప్పింది? అబ్బాయిలు అవుతే ఇంత ఘోరంగా అవమానమా? విద్యార్థుల్ని అవమానించే విధానం ఇదా? అబ్బాయిలకి ఎందుకు ఇవ్వలేదంటే, కోర్టులో లాయర్ చెప్పిన మాటలు నా మాటలు కాదు. అబ్బాయిలకి అక్కడ ఇస్తే విమెన్స్ కాలేజ్లో అమ్మాయిల బాత్రూంలో పోయంటే వీళ్ళు కెమెరాలు పెడతారట. వీళ్ళు ఏది గ్రూప్ 1 ఎగ్జామ్ రాసే విద్యార్థులంట పోయి కెమెరాలు పెడతారు అక్కడ బాత్రూమ్స్లో, అమ్మాయిల బాత్రూంలో అని జవాబు ఇచ్చినారు వీళ్ళు కోర్టులో. ఇంత దారుణమైన ప్రభుత్వం ఇక్కడ ఉంటుందా అండి? ఇంత దారుణమైన ప్రభుత్వం, ఇంత దారుణమైన ఆలోచన ఉండే ప్రభుత్వం ఎక్కడ ఉంటుందా? యథా రాజా తదా ప్రజ. ఆయన అట్లానే ఉన్నాడు, ఆయన లాయర్ కూడా అట్లా జవాబిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రిలాగా. మళ్ళీ ఇంకో విషయం చెప్పాలి దీన్ని ఇంట్రెస్టింగ్. అదే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అబ్బాయిలకి అక్కడ ఇచ్చారు. మరి ఇక నేను హాల్ టికెట్ సహా చెప్తున్నా, అదే ప్రిలిమ్స్లో అబ్బాయిలకి అక్కడ ఇచ్చారు. మెయిన్స్కి వచ్చేసరికి అబ్బాయిలు కెమెరాలు పెడతారట. అంటే ప్రిలిమ్స్లో కెమెరా పెట్టిన వాళ్ళు పోయి ఫైనల్స్ మెయిన్స్లో కెమెరా పెడతాడా? మీకు అర్థమైందా? సో ఇక హాల్ టికెట్ సహా చూపెడుతున్నా మీకు. ప్రిలిమ్స్లో అక్కడ అబ్బాయిల్ని రాయనిచ్చారు ఎగ్జాము, మెయిన్స్లో రాయనిరు వాళ్ళని. అది అన్నిటికంటే దారుణం. అంటే విద్యార్థులంట ఇంత బ్రహ్మాండంగా గ్రూప్ 1 చదువుకునే పిల్లలంట పోయి బాత్రూంలలో కెమెరాలు పెడతారంట. ఇక ఇంత దారుణంగా ప్రభుత్వం రెస్పాన్స్ ఇస్తే కోర్టులలో ఇంక ఎక్కడ పోతుంది ఈ ప్రభుత్వం? ఈ రాష్ట్రం ఎక్కడ పోతా ఉంది? ఇలాంటి నాయకుడు ఉన్నాడు ఈ రాష్ట్రానికి అని చెప్పి నిజంగా బాధేస్తూ ఉంది. మీరు చదువుకొని పరీక్షలు రాస్తే తెలుస్తుంది ముఖ్యమంత్రి గారికి ఎట్లా ఉంటుందో విద్యార్థుల కష్టము. రాసి అనుభవించిన వాళ్ళం కాబట్టి చెప్తా ఉన్నాం. ఏదో మామూలుగా ముచ్చటి చెప్పట్లే మేము. రాసి పోటీ పరీక్షలు రాసిన వాళ్ళం కాబట్టి గట్టిగా చెప్తా ఉన్నాం మేము. దయచేసి విద్యార్థులను అట్లా అవమానపరచకండి, మీరు అంత ఘోరంగా మాట్లాడొద్దు విద్యార్థుల గురించి అని మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాను. నాలుగోది, తెలుగు మీడియం విద్యార్థుల గురించి వీళ్ళకి ఉన్న డౌట్ ఏంటంటే, అసలు తెలుగు మీడియం విద్యార్థులను నా 563 మంది సెలక్షన్లో అస్సలు తెలుగు మీడియం విద్యార్థులను సెలక్షన్ చేయలేదు. కనీసం 50 మంది కూడా సెలెక్ట్ అవ్వలేదంట. వీళ్ళకి వస్తున్న డౌట్ ఏంటంటే, తెలుగు మీడియం విద్యార్థుల్ని కావాలని పక్కన పెట్టినరు. దానికి సంబంధించి కోర్టు కూడా అడిగింది గవర్నమెంట్ని, దయచేసి తెలుగు మీడియం విద్యార్థుల్ని ఎందరి మంది మీరు సెలెక్ట్ చేశారు అని చెప్పి మాకు ఇవ్వండి ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పటి వరకు గవర్నమెంట్ కోర్టుకి సబ్మిట్ కూడా చేయలేదు. మరి అందరికి డౌట్ కూడా ఉంటుందా లేదా? అంటే తెలుగు మీడియం విద్యార్థులు కాదా? తెలుగు మీడియంలో రాసిన విద్యార్థులు కాదా? సో దయచేసి దీని గురించి కూడా గవర్నమెంట్ ఆన్సర్ చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ ప్రశ్నలలో ఆ 900 మార్కుల్లో 150 మార్కులు కూడా తెలంగాణ ఉద్యమం గురించి ఉంటుంది. దేని గురించి? తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ ఉద్యమం గురించి 150 మార్కులు ఉంటాయి. వాళ్ళకి ఇంకొక డౌట్, సరే దాంట్లో పోవద్దులేండి, మనం రాజకీయాల్లో పోకుండా చెప్తాను. వాళ్ళ డౌట్ ఏంటంటే, ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ఉద్యమం గురించి తెలియదు కదా సార్, అందుకని మా మార్కులు అన్నీ పోయినాయని చెప్పేసి వాళ్ళ డౌట్. విచిత్రం ఏమంటే, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమం గురించి పుస్తకాలు రాసిన వాళ్ళకి ఇప్పుడు ఈ పరీక్షలో అందరికంటే తక్కువ మార్కులు వచ్చినాయంట. అర్థమైంది మీరు చెప్పింది మీకు? తెలంగాణ ఉద్యమంలో గురించి పుస్తకాలు రాసిన వాళ్ళు ఈ పరీక్ష రాసినారు. ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ తెలంగాణ ఉద్యమం గురించి పుస్తకాలు రాసినారంట వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇప్పుడు రాస్తే వాళ్ళకి మార్కులు రాలేదు అంటే ఎవరు కరెక్షన్ చేసినట్టు? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం గురించి తెలియని వాళ్ళు తెలంగాణ ఉద్యమం గురించి కరెక్షన్ చేసినారు. అర్థమైంది కదా? తెలంగాణ ఉద్యమం గురించి అవగాహన లేనోళ్ళు, తెలంగాణ ఉద్యమం గురించి తెలియని వాళ్ళు
రాసినారు, కరెక్షన్ చేసినారు కాబట్టే ఎవరైతే తెలంగాణ ఉద్యమం గురించి పుస్తకాలు రాసినారో వాళ్ళకే మార్కులు రాలేదంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, ఎవరు కరెక్షన్ చేసినారు? మరి వాళ్ళ డౌట్లో నిజంగానే నిజాయితీ ఉంది కదా డౌట్లో. సో దయచేసి ఇలాంటివన్నీ ఆ విద్యార్థుల డౌట్స్ నివృత్తి చేయండి, మీరు వాళ్ళకున్న సందేహాలు నివృత్తి చేయండి. అనవసరంగా కేసులు, దీంట్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సిన లీగాలిటీ ఏమైనా ఉందా దీంట్లో? కౌశిక్ రెడ్డి గారు అది కూడా నెల క్రితం మాట్లాడినారు. ఇది కేవలం రాజకీయ ప్రోద్బలంతో చేసిన కేసు అని చెప్పి క్లియర్గా అర్థమవుతోంది. మీరు చేయాల్సింది ఏంది ఇక్కడ? ఆ 563 ఏదైతే జాబ్స్ ఉన్నాయో 20,000 మంది ఎగ్జామ్ రాసే 21,000 మంది వాళ్ళకున్న సందేహాలు తీర్చండి అంటే ఇక్కడ దాని గురించి మాట్లాడితే కేసులు పెడతా ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ మా మీద కూడా కేసు అవుద్దామని నాకు తెలుసు మాకు, కానీ మేము ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రజల వైపు. కేసీఆర్ గారు మమ్మల్ని పంపించిందే ప్రజల వైపు నుంచి ప్రశ్నించాలని చెప్పి. తప్పకుండా మేము విద్యార్థుల పక్షాన నిల్చుంటాం, తప్పకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాము. 100కు 100% ఇంకా ఎక్కువ ప్రశ్నలు అడుగుతాం. ఇప్పుడే మా వివేకన్న కూడా క్లియర్గా చెప్పినారు, మేము ఎందుకు ప్రశ్నించకూడదు? మీ క్యాబినెట్ మంత్రులే మీ మీద అలిగేషన్ చేస్తూ ఉన్నారు. మీ క్యాబినెట్ మంత్రులే మీ మీద అలిగేషన్ చేస్తూ ఉన్నారు, మా క్యాబినెట్ అంతా 20% కమిషన్ తీసుకుంటుందని చెప్పేసి. మేము కాదు కదా అంది అది, మరి మేము ప్రశ్నించొద్దా ఇప్పుడు దాని గురించి కూడా? ఇదే విషయం అసెంబ్లీలో మాట్లాడితే కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటరియట్లో, అంటే మాకు తెలిసిన చరిత్రలో మా సీనియర్ కూడా చెప్పినారు, మాకు తెలిసిన చరిత్రలో ఎప్పుడు కూడా కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటరియట్లో మీరు 20% కమిషన్ తీసుకుంటారని స్ట్రైక్ చేసిన రోజులు లేవంట ఇప్పటివరకు. మరి మేము ప్రశ్నించాలా వద్దా? ఇన్ని ప్రాబ్లమ్స్ జరుగుతుంటే అపోజిషన్ ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే మేము జైల్లో వేస్తాము, ప్రశ్నిస్తే అట్రాసిటీ యాక్ట్లు పెడతాము, కేసులు పెడతాము అంటే ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మళ్ళొకసారి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, 1000 మంది విద్యార్థులకు సంబంధించిన విషయము, 1000 మంది కుటుంబాలకు సంబంధించిన విషయము, దయచేసి మేము అడిగిన డౌట్స్ అన్నీ కూడా, మేము అడిగిన సందేహాలన్నీ కూడా మా విద్యార్థులకు సంబంధించి నివృత్తి చేయండి. మళ్ళీ ఒకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టండి. మీరు చెప్పిన విధంగానే పరీక్షల మార్కులు కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టండి. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో, మేము అడగట్లేదు. అండ్ దట్ ఈస్ రైట్, ఎప్పుడైనా పబ్లిక్ డొమైన్లో ఉండాలి కదా. మీరు పబ్లిక్ డొమైన్లో మార్క్స్ పెట్టకుండా ఏది కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టకపోతే ఎవరికైనా డౌట్లు వస్తాయి. అన్నీ కూడా ఎవరి మార్క్స్ అయినా మేము అందరం పరీక్షలు రాసాము, మా పరీక్ష మార్కులు కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టినారు. అప్పుడు అందరికీ కూడా పబ్లిక్ డొమైన్లో పెడతారు, ర్యాంకులు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, సెలక్షన్ ఎలా జరిగిందో పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. దయచేసి మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అన్నీ కూడా విద్యార్థుల గ్రూప్ 1 పరీక్ష రాసిన విద్యార్థులందరూ డౌట్స్ నివృత్తి చేయాలి, అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలని చెప్పి మళ్ళీ ఒకసారి ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తాను.